నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ మూవీ అనలిస్ట్ కమ్ డైరెక్టర్ అప్పాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతారు. నమస్తే సార్. నమస్తే సౌర్య. ఎందుకు సార్ డైరెక్టర్ అనగానే నవ్వుతున్నారు? సినిమాలు మంచి సినిమా కాదంటే తీశారు. అసలు మీరు ఆ చిన్న మూవీ ఎంత అద్భుతంగా ఉందంటే ఆ చిన్న ఇన్ని సెకండ్స్ మూవీ కూడా అంత మెసేజ్ ఓరియంటెడ్ మూవీ చేశారు మీరు. సో రియల్లీ గ్రేట్ఫుల్ సార్. ఇంకా మంచి మంచి మూవీస్ రావాలని ఆశిస్తున్నాను. సో సార్, మిమ్మల్ని ఎందుకు ఒక క్వశ్చన్ అడుగుదామని అనిపించింది. కాస్టింగ్ కౌచ్ గురించి. సో ఎప్పుడు తరచూ కూడా చర్చ జరుగుతూ ఉంటుంది కాస్టింగ్ కౌచ్ అనేది. సో నిజంగానే ఈ మూవీ ఇండస్ట్రీకే ఎందుకు, అది మూవీ ఇండస్ట్రీకే పరిమితమా కాస్టింగ్ కౌచ్ అనేది ఒక క్యాప్షన్ దానికి ఎందుకు దానికే ఆపాదిస్తూ ఉన్నారు? మిగిలిన వృత్తుల్లో కూడా ఇది ఉంది అని నా భావన. మిగిలిన ఒక కూల్ పని చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి మూవీ ఇండస్ట్రీ కానివ్వండి, లేదంటే రాకెట్ సైన్సే కానివ్వండి, ఒక ఆడ మగ ఫిమేల్ జనరల్స్ డిఫరెంట్ తెలుస్తుంది. సో వాస్తవం ఒప్పుకోవాలి కాబట్టి ఉంది అని నా ఒపీనియన్. సో మీరేమంటారు? అంటే ఇప్పుడు ఇది కొత్తగా జరుగుతున్నటువంటి చర్చ కాదు కదా. మీటూ అనే దాని గురించి గత కొన్నేళ్లుగా మనం వింటూనే ఉన్నాము. కొంతమంది సీనియర్స్ దీని గురించి రెస్పాండ్ అవుతున్నారు కదా. ఈవెన్ కేరళలో దీని గురించి ప్రత్యేకంగా ఒక కమిటీ వేయడం, అది చాలా ప్రకంపనలు సృష్టించడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు కొత్తగా మొదలైన ఇది కాదు కదా. ఇప్పుడు చాలా మంది సీనియర్స్ ని మీలాంటి యాంకర్స్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ విషయం మీద అడిగినప్పుడు మేము అటువంటి ఎప్పుడు ఫేస్ చేయలేదమ్మా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు కొన్ని అటువంటి ఎదురైనవి మేము వాటిని ధైర్యంగా ఫేస్ చేసామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాటిని ఇది చేయలేకే మేము దూరంగా ఉన్నాం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా. అంటే సినిమా రంగం ఏంటంటే ఎక్కువ గ్లామర్ ఇది కాబట్టి ఇక్కడ జరిగే ప్రతి చిన్నది ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఒక 1000 కోట్లతో ఇండస్ట్రీ స్టార్ట్ చేసినా కూడా అందులో ఒక 10,000 మందికి ఉపాధి కల్పిస్తున్నా కూడా అది పెద్దగా వార్తగా రాదు మనకి. అదే ఎవరైనా ఒక 1 కోటి రూపాయలతోటో కానీ ఇంకా 50 లక్షలతో ఒక సినిమా తీస్తున్నారంటే కూడా అది ఒక పెద్ద న్యూస్ అవుతుంది కదా. కాబట్టి ఈ లేవని మనం చెప్పలేము, చెప్పకూడదు. అలాగని చెప్పి 100% ఉంది, అలాగ అయితేనే ఇక్కడ అవకాశాలు అని కూడా చెప్పకూడదు. ఎందుకంటే ఈ రోజున మన తెలుగు సినిమా రంగంలో పర్టికులర్ గా హీరోయిన్స్ తెలుగు వాళ్ళు అనే వాళ్ళు ఎవరు ఉండట్లేదు కదా. మనం ఎక్కడెక్కడి నుంచో దిగుమతి చేసుకుంటున్నాం. మన బాలీవుడ్ నుంచి, కోలీవుడ్ నుంచి, ఇలా వేరే వేరే రాష్ట్రాల నుంచి, వేరే వేరే భాషల నుంచి హీరోయిన్లు వచ్చి ఇక్కడ కోట్లాది రూపాయలు పారితోషికాలు తీసుకుంటున్నారు. మన తెలుగు అమ్మాయిలు ఎవరో లేరు. ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు ఏ గ్రేడ్ లో లేరు. ఇది మామూలుగా బి గ్రేడ్ సినిమాలు అవి చేసుకుంటున్నారు తప్ప. అంటే ఇక్కడ గ్రేడ్ మనం డివైడ్ చేయడానికి కాదు, ఒక టాప్ లెవెల్లోకి మన పెద్ద హీరోలతో చేస్తున్న తెలుగు అమ్మాయిలు ఎవరున్నారు చెప్పు ఇప్పుడు కదా. ఎవరు లేరు. ఇప్పుడు 100% ఇక్కడ కాస్టింగ్ కౌచ్ ఉంది, కాంప్రమైజ్ అయితేనే, కమిట్మెంట్ ఇస్తేనే ఇక్కడ అవకాశాలు వస్తాయని చెప్పి మీలాంటి వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఎవరైతే ప్రకటనలు జారీ చేస్తున్నారో అటువంటి ప్రకటనలు జారీ చేయడం వల్ల మన తెలుగు సినిమా రంగానికి మరింత కీడు జరిగే అవకాశం ఉంటది కదా. ఇప్పుడు మనల్ని బట్టి ఉంటది కదా. దాని స్టేటస్ అనేది తగ్గే అవకాశం. అది ఇప్పుడు నీ వ్యక్తిత్వాన్ని బట్టి, నీ ఆలోచన విధానాన్ని బట్టి, జీవితం పట్ల నీకున్న దృక్పథం బట్టి ఇలా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. అవి కాకుండా ప్రతి ఒక్కరిని కూడా అందులోనే నువ్వు జమ కట్టేస్తానంటే అది మంచిది కాదు కదా. అది నేను చెప్పాను. ఇప్పుడు చిరంజీవి గారు, మొన్న చిరంజీవి గారు చేసినటువంటి వ్యాఖ్య కారణంగానే ఇప్పుడు ఇదంతా రచ్చ జరుగుతుంది కదా. చిరంజీవి గారు ఏమన్నారు, ఆయన మనశంకర వరప్రసాద్ సినిమా అసాధారణటువంటి విజయం సాధిస్తూ 400 కోట్లు వసూలు చేసే దిశగా ముందుకెళ్తున్న క్రమంలో పెట్టినటువంటి ఒక సక్సెస్ మీట్ లో ఆయన ఇక్కడ మీరు అనుకుంటున్నట్టు ఆ కాస్టింగ్ వచ్చేది అటువంటి మరీ ఉండవమ్మా, అమ్మాయిలు చక్కగా వచ్చి తెలుగు అమ్మాయిలు ఇక్కడ అవకాశాల కోసం ప్రయత్నాలు చేసుకొని మంచి కెరీర్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు, మీరు దీన్ని కూడా సినిమా రంగాన్ని కూడా కెరీర్ గా చేసుకోవచ్చు అన్నట్టుగా కదా ఆయన చెప్పారు. దాని మీద అప్పుడు ఈ చిన్మయ్య అనే ఒక సింగర్ వ్యాఖ్యానించడం, దాని గురించి మళ్ళీ ఎక్కువ జరుగుతుండడం, ఇదంతా ఒక దురదృష్టకరమైనటువంటి అవాంఛనీయమైనటువంటి పరిణామంగా నేను చూస్తాను. అంటే ఇప్పుడు చిన్మయ్య వాళ్ళ హస్బెండ్ కూడా సినిమాలు తీశాడు కదా. అతను హీరోగా చేశాడు, డైరెక్టర్ గా కొన్ని సినిమాలు చేశాడు. రీసెంట్ గా అతను రష్మిక మందన్న తోటి గర్ల్ ఫ్రెండ్ అని సినిమా చేశాడు కదా. మరి వాళ్ళ ఆయన కూడా అలాగే చేస్తుంటాడా కదా. కొంతమంది ఇప్పుడు శౌర్య ఎవరైతే ఇటువంటి చీప్ స్టేట్మెంట్స్ ప్రలోభాల కోసం సినిమా రంగానికి వస్తారో వాళ్ళు అసలు ఇటు బస్సులో సక్సెస్ అవ్వరు. వాళ్ళ ప్రలోభాలకి కుటుంబాలు బలైపోతుంటాయి.
అవును. నువ్వు ఒక క్యారెక్టర్ కి ఏ హీరోయిన్ సూట్ అవుతుంది ఏంటనేది ఆలోచించకుండా నీకు ఆ ఫేవర్ ఇస్తుందా లేదా అని చెప్పి ఆ కోణంలో ఆలోచించిన అవకాశాలు ఇచ్చావంటే నీకు ప్రాజెక్ట్ మీద గ్రిప్ ఉంటుంది అసలు. అవును. ఉంటుందా? ఉండదు. సరైన టైంకి రావట్లేదు ఏంటని కానీ, లేకపోతే పర్ఫార్మెన్స్ ఒక బాగాలేదని లీనియన్స్ కానీ ఇచ్చిన చెప్పడానికి తర్వాత ఏమైనా ఉంటుందా? మెయింటైన్ చేయడానికి కుదరదు. నిజంగా కొంతమంది అలా ఉంటారు. అటువంటి ప్రయోజనాలు ఆశించి ప్రలోభాల కోసం ఈ రంగానికి వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇలాగే రోడ్లు బాలైపోయి కొంతమంది ముష్టెత్తుకొని తిరుగుతూ ఉంటారు. ఎవరైతే అటువంటి ప్రలోభాలకు లొంగి సినిమాలు చేద్దాం అనుకుంటారో కదా, అది వాళ్ళకు వాళ్ళ నెత్తి మీద వాళ్ళు చేయి పెట్టుకొని నాశనం అవడం తప్ప మరొకటి ఉండదు. కాబట్టి దీన్ని మరీ ఎక్కువగా భూతద్దంలో చూడాల్సినటువంటి అవసరం లేదని నా అభిప్రాయం. అవును, అంటే కేవలం ఇది సినీ ఇండస్ట్రీలోనే చాలా తారస్థాయిలో జరుగుతుంది అని ఏదైతే స్టేట్మెంట్స్ వస్తూ ఉన్నాయో అది కరెక్ట్ కాదు అని ఖండిస్తూ ఉన్నారు. శౌర్య ఇప్పుడు బాలీవుడ్ లో గానీ, ఇప్పుడు మన కోలీవుడ్ లో గానీ, మన టాలీవుడ్ లో గానీ చాలా మంది హీరోల అమ్మాయిలు కూడా ఈ రంగంలోకి వస్తున్నారు కదా. అవును. ఇప్పుడు బాలీవుడ్ లో చూడు, అనిల్ కపూర్ కూతురు, రాజ్ కపూర్ మనవరాళ్ళు, ఇలాగే పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు ఆలియా భట్ కానీ, కరీనా కపూర్ కానీ, కరిష్మా కపూర్ కానీ, శ్రద్ధ కపూర్, వీళ్ళందరూ వారసురాళ్ళే కదా. మరి వీళ్ళందరూ వస్తున్న హీరోయిన్లుగా కదా. కొంతమంది ప్రొడ్యూసర్లుగా చేస్తున్నారు. ఇప్పుడు మన తెలుగులో కూడా కొంతమంది అమ్మాయిలు ప్రొడ్యూసర్లుగా ఉన్నారు. ఇప్పుడు రజనీకాంత్ కూతురు, కమల్ హాసన్ కూతురు, ఇలా ఇంతమంది రంగంలోకి వస్తున్నప్పుడు ఈ రంగం నిజంగా అంత చెడ్డదైతే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారా? అవును సార్, అంటే ఇప్పుడు పాయింట్ సార్, అసలు యాక్చువల్ గా ఇక్కడే వస్తుంది క్వశ్చన్. వాళ్ళు ఒక పాపులర్ ఫిగర్స్ కాబట్టి, వాళ్ళు ఒక టాప్ లెవెల్లో ఉన్నారు కాబట్టి, సినీ ఇండస్ట్రీని శాసించగలిగే పర్సన్స్ కాబట్టి, వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ నుంచి జనరేషన్ ఏదైతే వస్తుందో వాళ్ళని అనడానికి మిగిలిన వాళ్ళకి అంత గట్స్ ఉండవు, అంత ధైర్యం చెయ్యరు. అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తున్న వాళ్ళకే ఇది జరుగుతోంది అని చెప్పేసి ఒక ఆరోపణ వస్తుంది. సో దాన్ని మీరు ఎలా అంటారు? అంటే జరుగుతోంది అంటే వీళ్ళు కూడా కమిట్ అవ్వడానికి వీళ్ళు ఇష్టపడే అవకాశాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు. అసలు మాకు అవసరం లేదు అని ఇది తెలిసిన తర్వాత పరిగెత్తి వద్దురా బాబు ఇండస్ట్రీ అని పరిగెట్టే వాళ్ళు ఉంటారు. అది ఇండస్ట్రీ అని ఒకటే కాదు. బట్ దానికి ఏమంటారు మీరు? అంటే అలా కాదు, నిజంగా ఇండస్ట్రీ అంత చెడ్డదైతే ఈ పెద్దవాళ్ళ కుటుంబాలు ఎంకరేజ్ చేయరు కదా అసలు కదా. అది ఇండస్ట్రీ చెడ్డది కాదు ఇక్కడ. ఇండస్ట్రీ అసలు ఇండస్ట్రీ మనం ఏమనకూడదు. అసలు సినీ ఇండస్ట్రీకి ఉన్న గ్లామర్ గానీ, దానికి ఉన్న రెవెన్యూస్ గానీ ఇప్పుడు ఏ రాష్ట్రానికైనా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మూవీ అనేది రెవెన్యూస్ ఎంత ఉంటాయి ఇప్పుడు మన ఉదాహరణకి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి మన సినిమాల ద్వారా వస్తున్నటువంటి రెవెన్యూ ఎక్కడో మూలం ఉన్నటువంటి పటాన్ చెరువులో ఉన్నటువంటి ఒక ఫ్యాక్టరీ ద్వారా వచ్చే ట్యాక్స్లు ఎక్కువ ఉంటాయి. రెవెన్యూ పెద్ద ఇదేం కాదు, ఓన్లీ గ్లామర్. అంటే ఇదేంటంటే సినిమా అనేది జనాలకి వినోదాన్ని పంచే ఇది కాబట్టి దాన్ని ఆ రకంగా చూస్తారు అంతే తప్ప దాని మీద గవర్నమెంట్ కి వచ్చే రెవెన్యూ అంటే ఏం ఉండదు, పెద్దగా ఉండదు. చెప్పే కదా, ఒక పెద్ద ఫ్యాక్టరీ నుంచి ఒక డిపెండెన్సీ ఉంటుంది కదా సార్. ఒక రంగం అనేది, ఇండస్ట్రీ అనేది కొన్ని వందల మంది బతుకుతారు. అది అంటే కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా, లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే మన సినిమా రంగం. ఉదాహరణకి ఒక సినిమా షూటింగ్ జరుగుతుందంటే 100 మందికి ప్రత్యక్షంగా ఉపాధి ఉంటది. 100 మందికి. అది కూడా ఎన్ని రోజులు అయితే షూటింగ్ జరుగుతుంది అన్ని రోజులు. ఇంకా పెద్ద సినిమాలు అంటే కనీసం ఒక 500-600 మంది పనిచేస్తుంటారు. ఇంకా బ్యాక్ ఎండ్ లో కాకుండా డైరెక్ట్ గా ఆ రోజు షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక 400-500 మంది పనిచేస్తుంటారు. అలాగా ఒక సినిమా నిర్మాణంలో ఉందంటే కొన్ని వందల కుటుంబాలు దాని మీద ఆధారపడి బ్రతుకుతాయి. ఇలాగంటే ఎప్పుడు కూడా ప్రతి రంగంలో కూడా, ఇప్పుడు పాలిటిక్స్ లో లేవా కదా, వేరే ఉద్యోగ రంగాల్లో లేవా, సాఫ్ట్వేర్ లో లేవా, ఎక్కడ లేవు. ఇటువంటి ఆరోపణలు అనేవి ప్రతి చోట ఉంటాయి. వాటిని జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయగలం అన్న వాళ్ళు సార్. అంతవరకు ఎందుకు సార్, అదే తప్పో ఒప్పో తెలియదు కానీ ఇప్పుడు సినిమా యాక్టర్స్ పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు, చాలా బాగా సెటిల్ అయ్యారు. ఇప్పుడు రాజశేఖర్ జీవిత గారు కానివ్వండి, శ్రీకాంత్ ఊహా గారు కానివ్వండి, ఇట్లాగా పేర్స్ ఇప్పుడు మొన్నటి వరకు తీసుకున్నా కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళే పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు. మరి వాళ్ళు హీరోయిన్స్ గా వచ్చిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇదే కాస్టింగ్ కౌచ్ అప్పుడు జరిగింది అని అనుకుంటే వాళ్ళు పెళ్లిళ్ళు ఎందుకు చేసుకుంటారు? ఏదో తప్పు జరిగింది రాజకీయాల్లో కూడా అట్లా ఆపాదించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మినిస్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు కదా, చాలా రాష్ట్రాల్లో సినిమా రంగం నుంచి వచ్చి రాజకీయాల్లోకి మినిస్టర్లు అవుతున్న వాళ్ళు ఉన్నారు కదా. కాబట్టి ఇది ఈ రంగంలో రావాలంటే ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాల్సిందే, కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అనే ఒక
ఏదైతే ఒక ఇది ఉందో Statement ని స్టేట్మెంట్ తీసేయాలి. ఉందో అది మంచిది కాదు. ఖచ్చితం అనే స్టేట్మెంట్ ని తీసేయాలి. అది కొంత పర్సెంటేజ్ ఉంది, డెఫినెట్ గా పర్సెంట్, అది ఎంత పర్సెంటేజ్ అనేది కూడా మనం చెప్పలేం తెలియదు కదా. అది 10%, 30%, 40% మనం చెప్పలేం. ఎందుకంటే ఇటువంటి స్టేట్మెంట్ జారీ చేయడం ద్వారా ఎవరైతే పాపం నిజాయితీగా ఓన్లీ టాలెంట్ నమ్ముకొని ఈ రంగంలో రాణించాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళను కూడా నువ్వు తప్పుపట్టినట్టు అవుతుంది కదా. వాళ్ళని కూడా ఇందులో నువ్వు చేర్చేసినట్టే కదా. అవును. ఇప్పుడు ఎవరైతే కొంతమంది కేవలం వాళ్ళ టాలెంట్ తోటి నా టాలెంట్ ని చూసి నాకు అవకాశం ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు అని మంకు పట్టి కూర్చొని ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, అలా రాణిస్తున్న వాళ్ళు కూడా ఉంటారు కదా సార్. అంతెందుకు సార్, మనకి ఇప్పుడు ఇన్స్టా రీల్స్ వస్తూ ఉన్నాయి. రీల్స్ లోని ఎంత మంది టాలెంట్ అమ్మాయిలు వాళ్ళ డాన్స్ గానీ, వాళ్ళ గ్లామర్ గానీ, వాళ్ళ డైలాగ్ డెలివరీస్ గానీ అసలు అద్భుతంగా ఉంటుంది. మరి అటువంటి చూసి కూడా షార్ట్ ఫిల్మ్స్ లోకి ఇమీడియట్ గా తీసేసుకునే వాళ్ళు ఇప్పుడు ప్రభాస్ తో చేసినటువంటి సినిమా ఫౌజీ సినిమాలో హీరోయిన్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన ఒక అమ్మాయి. మీ అమ్ములు దానిలో హీరోయిన్ అమ్మాయి కూడా అంతే కదా. అంతే కదా. ఇప్పుడు సో అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇన్స్టాలో వాటిలో పాపులర్ అయిన వాళ్ళని కూడా పిలిచి అవకాశాలు ఇస్తున్నారు. సో అక్కడ ఎట్లాంటి కాస్టింగ్ కోచ్ ప్రలోభపడ్డాలి. అంతే కదా. టాలెంట్ ఇప్పుడు చాలా, ఇప్పుడు లక్కీగా మన ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఎడ్యుకేటెడ్. ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, చాలా మంది ఎన్ఆర్ఐస్ ప్రొడ్యూసర్లుగా వస్తున్నారు. ఇటువంటి చీప్ దీనికోసం కోట్లాది రూపాయలు ఖర్చులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుందో చెప్పు కదా. ఇప్పుడు దానికోసం ఒక 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీయాలా? ఈవెన్ ₹1 అంటే కూడా చాలా ఎక్కువ కదా. ₹1 మాత్రం ఎందుకు ఖర్చు పెట్టాలి? కేవలం దానికోసమే నువ్వు ఇండస్ట్రీకి రావాలంటే కదా. కాబట్టి అంటే లేదని మనం ఉంటది. అంటే అన్ని రంగాల్లో ఉన్నట్టే ఈ రంగంలో కూడా ఖచ్చితంగా కొంత ఉంటది. మిగతా రంగాల కంటే కొంచెం ఎక్కువ ఉంటే ఒక 1%, 10% ఎక్కువ ఉంటే ఉంటది. కాకపోతే ఈ రంగం ఉన్నటువంటి గ్లామర్ దృష్ట్యా అది ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది, భూతత్వంలో చూపిస్తుంటారు. బట్ ఇందులోనే ఉంటుంది, ఇది ఉండి తీరింది అని స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ అంతే కదా. ఇప్పుడు మిగతా రంగాల రాజకీయాల్లో లేదు, వేరే రంగంలో ఎక్కడా లేదు, కేవలం సినిమా రంగంలోనే మాత్రమే ఈ ఇది ఉంది అని చెప్పి అంటే అప్పుడు ఇది చేయాలి. మిగతా అన్ని రంగాల్లో కూడా ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. మీరు ముందన్నట్టు 2 జనరల్స్ కలిసి ఒక దగ్గర వర్క్ చేస్తున్నాయనంటే వెళ్తున్నారంటే అక్కడ కొన్ని ఉంటాయి, కానీ దాన్ని అధిగమించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అలా అయితే ఆడపిల్లలు అసలు బయటకే రాలేదు. అంతే కదా. ప్రతి చోట కూడా ఇటువంటి ఇప్పుడు వర్కింగ్ విమెన్ మరి ఒకప్పుడు అమ్మాయిల్ని ఉద్యోగాలకు పంపించడానికి ఇళ్లలో ఇష్టపడేవాళ్ళు. ఇప్పుడు మారిపోయింది కదా. ఇప్పుడు మారిపోయింది కదా అసలు. ఇప్పుడు అమ్మాయిలు ధైర్యంగా వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు, హాస్టల్స్ లో ఉంటున్నారు, నైట్ డ్యూటీస్ చేస్తున్నారు కదా. ఇప్పుడు పీజీలు కూడా ఉంటున్నాయి కదా. ఒకప్పుడు అమ్మాయిని ఎక్కడైనా ఉద్యోగానికి పంపించాలంటే మరి ఎక్కడ ఉంచుతాం అనేది ఒక, లేదంటే వాళ్ళ కోసం తల్లిదండ్రులు వచ్చి ఉండేవాళ్ళు. వాళ్ళకి వ్యవసాయాన్ని కానీ లేదంటే వ్యాపారాన్ని కానీ పక్కన పెట్టి వాళ్ళ కోసం వచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు కదా కదా. మరి సినిమా రంగానికి మాత్రమే ఎందుకు దీన్ని మనం ఆపాదించాలన్నది అన్నమాట. అదైతే కరెక్ట్. దానివల్ల ఇలా చేయడం వల్ల ఈ రంగంలో రాణించాలని కోరుకునే వాళ్ళని మనం వద్దు, రావద్దు, ఇది మంచిది కాదు, ఈ రంగం మంచిది కాదు, ఇక్కడ ఎలాగే ఉంటది, ఇక్కడ ఈ దరిద్రం ఉంది, మీరు ఖచ్చితంగా దానికి అంగీకరిస్తేనే మీ ఇక్కడ అవకాశాలని 1-10 సార్లు చెప్తే ఇంకెవరు వస్తారు ఇక్కడికి కదా. దానికి సంబంధం ఇప్పుడు ఎవరికైనా నిజంగా అటువంటి ఇబ్బంది ఎదురైంది. ఇప్పుడు ఈ రోజున చట్టాలు మహిళలకు అనుకూలంగా ఎన్ని చట్టాలు ఉన్నాయి. జస్ట్ ఇమీడియట్ గా నువ్వు ఫిర్యాదు చేయొచ్చు కదా. నీకు నిజంగా అటువంటి ఇబ్బంది ఎదురైతే ఎవరి వలనైనా వెంటనే నువ్వు కంప్లైంట్ చేయొచ్చు. డైరెక్టర్స్ అసోసియేషన్ కంప్లైంట్ చేయొచ్చు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కంప్లైంట్ చేయొచ్చు, నేరుగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, షీ టీమ్ కి కంప్లైంట్ చేయొచ్చు. ఇన్ని ఉన్నాయి కదా. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు గబుక్కున ఈ రోజున వెంటనే అటువంటి సాహసం చేయాలని కూడా ఎవరు ప్రయత్నం చేయట్లేదు. ఎందుకు వచ్చింది మనకి అంటే కెరీరా ఇదా. ఇప్పుడు ఒక డైరెక్టర్ కి పాపం ఎంతో కష్టపడితే సినిమా డైరెక్ట్ చేయడానికి అవకాశం వస్తుంది. వాడు ఇటువంటి ఏదో పనులు చేయాలనుకుంటే ఎవరైనా ఒక అమ్మాయి కంప్లైంట్ ఇస్తే ఏమవుతుంది? వాడు అన్ని సంవత్సరాలు పడిన కష్టం అంతా కూడా ఒక్క నిమిషంలో వృధా అయిపోద్ది. వాడికి మొత్తం సోషల్ మీడియాలో ఇది పలానా సినిమాకి డైరెక్టర్ గా పనిచేస్తున్నవాడు ఇలా బిహేవ్ చేశాడు అని చెప్పి ఇంకా కెరీర్ ఉంటుంది వాడికి. అందుకని వాళ్ళు అది కూడా చూసుకున్నారు. వాళ్ళ కెరీర్ ముఖ్యమా, ఇది ముఖ్యం వాళ్ళకి కదా. ఎన్నో సంవత్సరాలు 10-15 సంవత్సరాలు కష్టపడితే గానీ ఇక్కడ డైరెక్టర్లుగా అవకాశాలు సంపాదించుకునే ఉంటారు. ఎక్కడో వేరే రంగాల్లో ఎన్నో కష్టాలు పడి డబ్బులు సంపాదించి సినిమా తీద్దామన్న కళను నెరవేర్చుకోవడం కోసం వచ్చే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఈ నిర్మాతలు గాని దర్శకులు గాని
ఇటువంటి చీప్ దానికి ఇది చేస్తే నష్టం ఎవరికి? అవును, ఇండస్ట్రీకే నష్టం, ఎవరికి? వాళ్ళ వాళ్ళకి career కి, వాళ్ళకి వాళ్ళ నష్టం. ఆ career కి నష్టం. నిర్మాతకి నష్టం. ఆ వాడు మొత్తం ఆ పెట్టిన పెట్టుబడి 1 10 కోట్ల 20 కోట్ల నష్టపోతాడు. ఈ దర్శకుడు 10-15 ఏళ్ళుగా పడుతున్నటువంటి కష్టాన్ని అంతా ఇదైపోతాడు. మళ్ళీ ఇండస్ట్రీలో ఇంకా అతనికి మనుగడ సాగించలేని పరిస్థితి ఉంటుంది అవును కదా. అవును. కాబట్టి ఎవరు పనిగట్టుకొని దానికోసమే సినిమాలు తీద్దామని కానీ, లేకపోతే ఈ సినిమా అవకాశం వచ్చిందంటే ఈ విధంగా ఇది చేద్దాం అనే వాళ్ళు డెఫినెట్ గా ఉంటారు. అవును, కొంతమంది పూర్తిగా ఉంటారు. లేరని అందరినీ మనం ఆ గాట కట్టకూడదు అని చెప్పి నేను అంటాను. అవును, ఎందుకంటే జెన్యున్ గా ఉన్న వాళ్ళు కూడా అదేంటి ఇలా అనేసారు, మేము అలా కాదు కదా అని వాళ్ళకు ఫీలింగ్ వస్తుంది ఖచ్చితంగా. సో అది కరెక్ట్ కాదు. నిజమే, స్టేట్మెంట్ ఇచ్చే ముందు కొద్దిగా ఆలోచించుకోలేదు. అదే అదే ముఖ్యంగా ఇప్పుడు చిన్మయ్య ఇప్పుడు ఆల్రెడీ తమిళనాడులో బ్యాన్ చేశారు. ఇటువంటి అన్ని మాట్లాడుతుందని చెప్పి తమిళనాడులో ఆమెకు అవకాశాలు ఇవ్వడం లేదు. ఇక్కడ తెలుగులో మన ఎంకరేజ్ చేస్తున్నారు, అవకాశాలు ఇస్తున్నారు. ఇప్పటికే కొన్ని పాటలు అవి ప్రజల్లో నెగిటివిటీ వచ్చింది సార్ రీసెంట్ గా కొన్ని ఇష్యూస్. అదే ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఆమె ఇండస్ట్రీకి మేలు చేస్తుందా కీడు చేస్తుందా చెప్పు? మేలు చేస్తున్నట్టు ఏం కాదు కదా. నువ్వు ఎవరైనా ఆ విషయంలో అన్యాయం జరిగిందని చెప్పి ముందుకు వస్తే వాళ్ళ తరపున నువ్వు ఫైట్ చెయ్యి. ఇదిగో నేనున్నాను నీ వెనకాల, నేను సపోర్ట్ చేస్తా, నీకు ఒక లాయర్ని పెడతాను, నీకు ఒక ఇది చేస్తాను, నీకు ఒక ప్రెస్ మీట్ పెడతాను, నేను ఉంటాను వెనకాలని వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వు. కానీ ఈ రంగంలో అసలు కాంప్రమైజ్ అవ్వకుండా అసలు ఎవరికి అవకాశాలు రావని నువ్వు తీర్మానం చేసేస్తుంటే స్టేట్మెంట్ కరెక్ట్, అది కరెక్ట్ కాదా? జడ్జిమెంట్ స్టేట్మెంట్ జడ్జిమెంట్ లాగా డెఫినెట్ గా కొంతమంది ఉంటారు. అది 10%, 30%, 40% కొంతమంది ఉంటారు. దాని వల్ల వాళ్ళే నష్టపోతారు, వాళ్ళే చంకనాకపోతారు చెప్పాలంటే. ఈ ప్రయోజనాలను ఆశించి సినిమాలు తీసే నిర్మాతలు గాని దర్శకులు గాని వాళ్ళే చంకనాకపోతారు. దాని గురించి మనం వాళ్ళని చూసి జాలిపడాలి. అరే దీనికోసం నువ్వు నీ కెరీర్ ని జీవితాన్ని. ఇప్పుడు కొంతమంది శౌర్య మన సినిమా రంగంలో మనం ఇప్పుడు చెప్తుంటాం, ఇక్కడ సక్సెస్ రేటే 5 to 10%. 5 to 10%. 100 సినిమాల్లో సక్సెస్ అయ్యేవి 5% సినిమాలు మాత్రం. మిగతా వాళ్ళందరూ కూడా పాపం నష్టపోయి చివరికి అంటే ఈ ఒక పీడకల్లాగా సినిమా నిర్మాణం అనేది, సినిమా రూపకల్పన అనేది ఒక పీడకల్లాగా వాళ్ళ జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. అటువంటి దుర్భర పరిస్థితి. ఉదాహరణకి 1 కోటి రూపాయలు 2 కోట్లు పోగొట్టుకోవడం అంటే అసలు ఏంటి? మనిషి 1 కోటి రూపాయలు ఉంటే ఒక 50 లక్షల్లో అపార్ట్మెంట్ కొనుక్కొని ఒక 50 లక్షలు బ్యాంకులో వేసుకుంటే జీవితం గడిచిపోతుంది కదా. ఒక గెస్టెడ్ ఆఫీసర్ గా రిటైర్ అయితే నీకు వచ్చే డబ్బు ఎంత? 1 కోటి రూపాయలే కదా ఉంటుంది, అంతే కదా. మరి అటువంటిది ఇక్కడ ఇండస్ట్రీలో 1 కోటి రూపాయలు అంటే చాలా చిన్న సినిమాగా చూస్తాం. ఏదో ఉప్మా సినిమా అంటారు, ఏది 1 కోటి రూపాయలు పెట్టి సినిమా తీస్తుంటే. మరి ఇంకా 4-5 కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు, 20 కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పు? వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళ జీవితాన్ని వాళ్ళ భవిష్యత్తుని పణంగా పెట్టి సినిమాలు తీస్తుంటారు. ఇటువంటి చెత్త ప్రయోజనాల కోసం సినిమాలు తీస్తే ఎవరికి నష్టం? వాళ్ళకే నష్టం. ఆ నిర్మాతకి నష్టం, ఆ దర్శకుడికి నష్టం. ఎవరైతే ఇటువంటి ప్రయోజనాలు పొందాలనుకుంటారో ఒకవేళ హీరోలు ఎవరైనా ఉంటే వాళ్ళకి నష్టం. అంతే కదా. కాబట్టి ఇది కాస్టింగ్ కౌచ్ గురించి ఎక్కువగా ఇది డిస్కస్ చేయడం అనేది 100% లేదని మనం చెప్పట్లేదు, కానీ మొత్తం అంత ఎలాగే ఉంటది అని చెప్పడం కూడా తప్పని చెప్పి చెప్తాను. దానికి లిమిట్ ఉంది, అయిపోయింది. ఆ లిమిట్ చెప్పారు, డిస్కషన్ అయిపోయింది అంతవరకే. దాని మళ్ళీ ప్రొలాంగ్ చేస్తూ పోతే ఎక్కడెక్కడికో వెళ్తుంది, అది అన్నెసెసరీ టైం వేస్ట్ వ్యాపుకుంది. ఇప్పుడు ఈ సినిమాల్లో హీరోయిన్ ఇందాక చెప్పుకున్నాం, హీరోయిన్ గా చేసిన వాళ్ళు రాజకీయాలు మంత్రుల స్థాయిలో ఉన్నారు కదా. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో ఒక ఎంపీ అద్భుతంగా పార్లమెంట్ లో అసలు మామూలుగా మాట్లాడదాం, జయలలిత గారు లేరు, ఎంతమంది లేరు కదా. కాబట్టి మనం దాన్ని పూర్తి నెగిటివ్ గా ఎంతమంది లేరు, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా, ఈవెన్ జయలలిత లాంటి వాళ్ళు సీఎం గా కూడా చేశారు కదా. జయసుధా ఉన్నారు పాలిటిక్స్ లో చేస్తున్న వాళ్ళు. కాబట్టి దాన్ని పూర్తిగా నెగిటివ్ గా చూడాల్సినటువంటి అవసరం లేదని నా అభిప్రాయం. రైట్ సార్, నైస్ అనాలిసిస్. థ్యాంక్ యూ సార్.